Where are we going? Mickey Mouse. Mickey Mouse? Wow. Mickey Mouse ekkadundi? Mickey Mouse ekkadundi? Disneyland. On the way over there. We are going to Disneyland. Rides ektava? Ekkutava rides? Okay. Let's go and meet Disney today, okay? And Mickey Mouse today, okay? High five. High five. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ మొత్తం డిజ్నీల్యాండ్ గురించి అనమాట. ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరికీ నా పేరు అనుజ్ఞ. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. మొన్న లాంగ్ వీకెండ్కి ఎల్ఏకి వెళ్ళినాము. అనుకోకుండా డిజ్నీల్యాండ్కి వెళ్ళినాం అనమాట. అది ప్లాన్లో లేకుండే. సో రేపు వెళ్తాము అన్నప్పుడు ముందు రోజు రాత్రి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లో చేసుకున్నాము. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ పోతే లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇంకొకటి ఆన్లైన్లోనే మనకి వేరియస్ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. మేము ఓన్లీ అడ్వెంచర్ పార్క్ టికెట్స్ కొనుక్కున్నాము. అలా కొనుక్కున్నప్పుడు నెక్స్ట్ మనకి లైట్నింగ్ మల్టీలేన్ పాస్ కూడా ఉంటుంది. సో మొత్తం కలిపి పర్ హెడ్ ఒక్కొక్కరికి 200 పడింది ఓన్లీ అడల్ట్స్కి అనమాట. అండ్ కిడ్కి బిలో 3 అయితే ఫ్రీ ఎంట్రీ. సో ఆర్యన్ ఇంకా 3 అవ్వలేదు కాబట్టి వాడికి ఫ్రీ. సో ఈ టైం కూడా మేము యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నాము. అసలు పార్క్ ఎట్లుంటుందో చూద్దామని. పార్క్ మార్నింగే ఓపెన్ అవుతుంది, లైక్ అరౌండ్ 8 అనుకుంటా. మేము వెళ్ళేసరికి 9 or 9:30 అయింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కాకపోతే మేమున్న ఎయిర్బిఎన్బి పార్క్కి లిటరలీ 5 to 6 minutes అనమాట. 5 నిమిషాల్లో మేము పార్క్ అయితే వెళ్ళిపోయినాము. నాకు అది వెరీ బెస్ట్ థింగ్ అనిపించింది. ఇంకొకటి మీరు హాలిడేస్లో లాంగ్ వీకెండ్స్లో వెళ్తే 100% పొద్దున్నే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా రష్ అయిపోతుంది. ప్రతి రైడ్కి మనం లైన్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. పార్క్ లోపలికి వెళ్ళంగానే మనకు ఒక మ్యాప్ ఇస్తారు. అరే ఈ మ్యాప్ మనకి ఎందుకు అని చెప్పి మాత్రం పడేయకండి. బికాస్ ఈ మ్యాప్ మనకి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. త్రూ అవుట్ ద డే మేమైతే యూజ్ చేసాము. ఎందుకంటే ఏ రైడ్ ఎక్కడ ఉంటుందో ఆ మ్యాప్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి లైట్నింగ్ లేన్ కొనుక్కున్న వాళ్ళు 100% డిజ్నీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బికాస్ మనం ఆ యాప్ నుండి రైడ్స్ అన్నవి రిజర్వ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం ఇంకొక రైడ్ అన్నది రిజర్వ్ చేసుకోగలుగుతాం ఆ యాప్ నుండి. ఈసారి మా కాన్సన్ట్రేషన్ మొత్తం కిడ్స్ పైనే అనమాట. వాళ్ళని ఏ రైడ్స్ ఎక్కించాలి, ఎలా హ్యాపీగా చేయాలి, వాళ్ళకి నచ్చుతుందా లేవా ఇవి అని చెప్పి. సో అన్ని పార్క్స్ లాగానే ఇక్కడ కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ హైట్, వెయిట్ అండ్ ఏజ్ అనమాట. సో అవన్నీ మనకి ముందే మ్యాప్లో ఉంటుంది. మనం అవన్నీ చూసుకొని మేము కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాం, ఈ రైడ్స్ అయితే వీళ్ళకి సెట్ అవుతాయి అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత లైన్లో తర్వాత వెంటనే వాళ్ళు అక్కడ చెక్ కూడా చేస్తారు హైట్. సో మాకు ఫస్ట్ కనిపించిన రైడ్ ఇది, ద లిటిల్ మర్మేడ్. ఆర్యన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. మేము వెళ్ళినప్పుడు డిజ్నీల్యాండ్ 70th బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో యాక్చువల్గా డిజ్నీల్యాండ్ అయితే 1955లో ఓపెన్ చేశారు. అండ్ మేము వెళ్ళిన డిజ్నీల్యాండ్ అడ్వెంచర్ పార్క్ ఏమో 2001లో ఓపెన్ చేశారు. సో 1955లో అంత ఎలా కట్టారు అనిపించింది. ఎంతో ఇన్నోవేటివ్, ఎంతో ఫార్వర్డ్ ఉన్నారు పీపుల్ అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి, మీరు కిడ్స్తో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాలర్స్ క్యారీ చేయండి. స్ట్రాలర్స్ లేకపోతే మాత్రం బిస్కెటే. టైం టు టైం క్రౌడ్ పెరుగుతూనే ఉందన్నమాట. మేము ముందుకు వెళ్తున్న కొద్దీ ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 11 or 12 అనుకుంటా అంతే. సో అప్పటికి అంతమంది ఉన్నారు. సో మేము నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక రైడ్ ఎక్కడానికి వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి, మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు అనమాట. డిజ్నీల్యాండ్కి ఈ రోజైతే ఎంతమంది ఎక్కువ క్రౌడెడ్ ఉంటుందా లేదా అని కూడా వాళ్ళు అనలైజ్ చేసి కూడా చెప్తారు. సో చెక్ దట్ అవుట్. అండ్ యా, యూ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ రైడ్. Away from the edge of the carousel, away from the poles. ఈ కెరసల్ రైడ్ ఏ పార్క్ వెళ్ళినా కూడా మనకి కనిపిస్తుంది. సో వెళ్ళిన ప్రతి చోట వాడిని కూర్చోబెడతాము, వాటితో పాటు మేము కూడా కూర్చుంటాం అనమాట. సో డిజ్నీల్యాండ్ అంటే వాట్ వీ ఎక్స్పెక్ట్ అఫ్ కోర్స్ టు మీట్ ద క్యారెక్టర్స్ కదా. సో వీళ్ళిద్దరిని కలవడానికి మేము ఒక 20 minutes లైన్లో కూడా నిల్చున్నాము. సో వీటికి మాత్రం లైట్నింగ్ లేన్ పాస్ వర్క్ అవ్వదు. అండ్ చాలా మటుకు చాలా రైడ్స్కి లేదు, ఒక 40% మాత్రమే లైట్నింగ్ లేన్ పాస్ ఉంది అనుకుంటా. సో వాడు మాత్రం ఎగ్జైటెడ్ ఉన్నాడని చెప్పి లైన్లో వెయిట్ చేసాము. సో దీని తర్వాత మేము పిక్సర్ రైడ్కి వెళ్ళినాం అనమాట. పిక్సర్
సైడ్ రైడ్ ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ బిగ్ జాయింట్ వీల్, దానిపైన ఒక పెద్ద మిక్కీ మౌస్ ఫోటో ఉంటుంది. సో దాంట్లో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి స్వింగ్ అయి వెళ్తుంది, ఒకటి నార్మల్గా వెళ్తుంది. మేము నార్మల్గా వెళ్ళేదాన్ని చూస్ చేసుకున్నాం. అయ్యో స్టక్ అయిందా. అండ్ వి వెంట్ టు ద రైడ్ కాల్డ్ ఇన్సైడ్ అవుట్. మా అందరికి అప్పటికే ఫుల్ ఆకలిస్తుండే అనమాట, బట్ లైన్ ఉంది, వెయిటింగ్ కూడా ఉంది. బికాస్ ఈ రైడ్కి లైటింగ్ లేన్ పాస్ యూస్ చేయలేము. సో లైన్లో ఉన్నప్పుడే ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసినాం అనమాట. ఎలా అంటే డిజ్నీ యాప్ త్రూ. సో మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది, దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఫుడ్ ఆప్షన్స్, దాంట్లోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల వెయిటింగ్ తగ్గుతుంది అనమాట. సో రైడ్ అయిపోగానే వెంటనే ఇలా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయినాము. అండ్ దెన్ మా ఫుడ్ రెడీ అయిందని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాని తర్వాత మనం ఫుడ్ పికప్ చేసుకోవచ్చు. అప్పటికి ఆర్యన్ ఫుల్ టైర్డ్ అయిపోయిండు, సో పడుకున్నాడు అనమాట స్టాలర్లోనే. సో ఆ టైంని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి నేను అండ్ నా ఫ్రెండ్ ఈ రైడ్కి వచ్చినాము. దీంట్లో టాయిలెట్స్ నాట్ అలౌడ్. టూ టు 2:30 మధ్యలో పరేడ్ స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా మీకు చెప్పినా కదా, డిజ్నీవి 70th బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయని చెప్పి, అందుకోసం డైలీ పరేడ్ ఉంది. సో సర్టెన్ సీజన్స్లో ఎవ్రీడే పరేడ్స్ ఉంటాయంట. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అప్ టు డేట్ మీరు ఒకవేళ వెళ్తే ముందే చెక్ చేసుకోండి ఏ టైంకి ఉంటాయని చెప్పి. ఆ టైంకి ఆర్యన్ పడుకున్నాడు, బట్ దెన్ ఐ గాట్ టు నో ఈవినింగ్ కూడా మళ్ళీ పరేడ్ ఉంటుందని చెప్పి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇది అరౌండ్ 3:30 అనమాట. అసలు ఎంత క్రౌడెడ్ అయిపోయింది. మేము మార్నింగ్ ఎంటర్ అవ్వగానే ఒక రైడ్ ఎక్కినాం కదా, ద లిటిల్ మర్మెడ్ అని, దానికోసం ఇదంతా వెయిటింగ్ అనమాట లైన్లో. ఇప్పుడు ఇదంతా లైన్లో వెయిట్ చేయాలని అనిపించింది నాకైతే వీళ్ళందరూ. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేయాలంటే మనం వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్ వెళ్ళకుండా ఉంటే బెటర్. మిడ్ ఆఫ్ ద వీక్ వెళ్తే ఇంకా చాలా బెటర్ అనమాట. సో ఆర్యన్ ఇంకా లేవలేదు అని చెప్పి మేము ఈ వాటర్ రైడ్కి వచ్చినాము. సో దీంట్లో టాయిలెట్స్ ఆర్ నాట్ అలౌడ్. Wet like a food. Get ready. One more. Get ready. ఇది అరౌండ్ 5:30కి అనమాట. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి కిడ్స్కి కూడా. వి వెంట్ టు గెరడెలి. క్విక్గా కాఫీ తీసుకుందాం అనుకున్నాము, బట్ చాలానే లైన్ ఉండే, బట్ స్టిల్ వెయిట్ చేసి కాఫీ తీసుకున్నా. కాఫీ లేకపోతే మళ్ళీ ఎనర్జీ ఉంటుంది కదా, అందుకని. సో 5:30 తర్వాత పరేడ్ స్టార్ట్ అయింది అండ్ 15-20 మినిట్స్లో అయిపోయింది. అండ్ దెన్ వి వెంట్ టు అవర్ ఫేవరెట్ వరల్డ్, ఆర్యన్స్ ఫేవరెట్ వరల్డ్. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉండొచ్చు, కార్ వరల్డ్ అనమాట. ఇది స్పెషల్గా V8 కెఫే అక్కడ డిజైన్ చేశారు, వావ్ అనిపించింది. సో బట్ వీడి హైట్, వెయిట్కి అన్ని రిక్వైర్మెంట్స్ చూస్తే ఇక్కడ ఓన్లీ 1 రైడ్ మాత్రమే మేము ఎక్కగలిగినాము. నా ఫోన్లో బ్యాటరీ 15% అండ్ చాణక్య ఫోన్ అయితే ఎప్పుడో డెడ్ అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ తీసుకెళ్ళండి. నా ఫోన్లో ఉన్న ఛార్జింగ్ సేవ్ చేసుకుంటున్నా, బికాజ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయా. దీని తర్వాత మిక్కీ మౌస్ని కలిసాం. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆర్యన్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎంత రమ్మన్నా కూడా రాలేదు. దాని తర్వాత మేము మిక్కీస్ మ్యాజిక్ అనే షోకి వెళ్ళినాము. అది ఖచ్చితంగా 3D గ్లాసెస్ పెట్టుకునే చూడాలి. తర్వాత లాస్ట్కి వెళ్ళిన రైడ్ స్పైడర్ మ్యాన్ రైడ్. ఈ రైడ్ అయిపోయి పార్క్ బయటకు వచ్చేసరికి నైట్ 9:30 అయిందనమాట. మార్నింగ్ 9:30కి వెళ్తే మళ్ళీ రిటర్న్ 9:30, ఆల్మోస్ట్ 12 hours స్పెండ్ చేశాము. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్యన్ని తప్పకుండా తీసుకెళ్తా. ఇలాంటి వ్లాగ్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వ్లాగ్స్. బాయ్.